ఈ వీడియోలో రిలేటివ్ క్లాస్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రిలేటివ్ క్లాస్ మనం ఏమంటామో అడ్జెక్టివ్ క్లాస్ అని కూడా అంటాం అనమాట. బిఫోర్ గోయింగ్ టు నో మనం రిలేటివ్ క్లాస్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ క్లాస్. ఏ క్లాస్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ద కంప్లీట్ మీనింగ్ బట్ ఇట్ కంటైన్స్ వాట్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. దాన్ని మనం ఏమంటాము క్లాస్ అంటాం అనమాట. Here having what is that? A class is a group of words. What the class contains? Group of words. Then which gives the complete meaning as and then a class ఏమి ఇవ్వాలి? Complete meaning ని చెప్పాలన్నమాట. And next it contains what? Subject and predicate. For example, I am reading a novel. See what is this here? Here it is a class. దీని ఏమంటాం మనము? Class అంటాము. దీంట్లో ఏముంది? Class contains group of words. Next, it gives the complete meaning or not? The complete meaning is in the sentence. I am reading a novel. It gives complete meaning. Then, what class contains the subject and predicate? Here, what is the subject? Subject in the sentence lo I is the subject. The remaining part we call as what? Predicate. The remaining then manam emantamu predicate antam anamata. Dini manam emantamu class. A class is a group of words which gives the complete meaning and it contains what? Subject and predicate. Next, relative class definition. The class which describes noun or pronoun called relative class. Relative class name antamo adhenni. The class means a class describes noun or pronoun. A class అనేది దేని డిస్క్రైబ్ చేయాలి అంటే దేని గురించి చెప్పాలి? నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ చెప్పేదాన్ని మనం ఏమంటాము రిలేటివ్ క్లాస్ అంటాం. Example. I met a stranger who was blind. ఇక్కడ రిలేటివ్ క్లాస్ ఏంటంటే who was blind అనేది రిలేటివ్ క్లాస్. ఇది దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఏమంటాము రిలేటివ్ క్లాస్ అంటాము. I met a stranger అనే ఒక క్లాస్, he was blind అనేది అనదర్ క్లాస్. ఈ టూ క్లాసెస్ ని దేంతో జాయిన్ చేస్తాము? who అనే రిలేటివ్ ప్రొనౌన్ తో జాయిన్ చేస్తాం అన్నమాట. రిలేటివ్ క్లాస్ అనేది సబార్డినేట్ క్లాస్. దేని మీద డిపెండ్ అవుతుంది? మెయిన్ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఆ రిలేటివ్ క్లాస్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? నౌన్ ని కానీ ప్రొనౌన్ ని కానీ డిస్క్రైబ్ చేస్తుంది. సి నెక్స్ట్ వన్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్స్ బిగిన్స్ ఇన్ సబార్డినేట్ క్లాస్. రిలేటివ్ ప్రొనౌన్ దేంట్లో బిగిన్ అవుతుంది? సబార్డినేట్ క్లాస్ లో బిగిన్ అవుతుంది అనమాట. దెన్ రిలేటివ్ ప్రొనౌన్స్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ ద టూ క్లాసెస్. ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ ఏం చేస్తుంది? ఒక టూ క్లాసెస్ ని మనది జాయిన్ చేస్తుంది అనమాట. దెన్ వాట్ ఆర్ ద రిలేటివ్ ప్రొనౌన్స్? రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటి? హూ, హూమ్, హూజ్, దట్, విచ్. దీన్ని ఏమంటామంటే ఈ వీటిని మనము రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇప్పుడు టూ సెంటెన్స్ ని రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ చేసి ఎలా జాయిన్ చేస్తామో చూద్దాం. దెన్ ఇక్కడ ఫస్ట్ వాట్ ఆర్ ద రిలేటివ్ ప్రొనౌన్స్? హూ, హూమ్, విచ్, హూజ్, దట్. ఇవన్నీ ఏమంటాం మనము రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఫస్ట్ హూ అనేది దేనికి వాడతాం? హూ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సన్ ఓన్లీ. అంటే సెంటెన్స్ లో పర్సన్స్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసి ఆ టూ సెంటెన్స్ ని జాయిన్ చేస్తాం. ఫస్ట్ హీ ఈజ్ ఎ డాక్టర్, హీ చార్జెస్ లో ఫీజ్. ఇక్కడ టూ క్లాసెస్. హీ ఈజ్ ఎ డాక్టర్ అనేది ఒక క్లాస్, హీ చార్జెస్ లో ఫీజ్ అనేది ఒక క్లాస్. హీ ఈజ్ ఎ డాక్టర్ అనేది మెయిన్ క్లాస్ అండ్ హీ చార్జెస్ లో ఫీజ్ అనేది సబార్డినేట్ క్లాస్. ఓకే, మనకేంటి రిలేటివ్ ప్రొనౌన్ ఎక్కడ రాయాలి? సబార్డినేట్ క్లాస్ లో రాయాలి. సబార్డినేట్ క్లాస్ లో సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసి ఇక్కడ ఏం రాస్తాము? హూ అనేది రాస్తాం అనమాట. దెన్ ఇప్పుడు ఎలా రాస్తాము? హీ ఈజ్ ఏ డాక్టర్ కామా హూ చార్జెస్ లో ఫీజ్. ఓకే, హీ ఈజ్ ఏ డాక్టర్ అండ్ మెయిన్ క్లాస్, హూ చార్జెస్ లో ఫీజ్ అనేది ఏంటి? సబార్డినేట్ క్లాస్. ఈ క్లాస్ ని మనం ఏమంటాము? రిలేటివ్ క్లాస్. కంటైన్స్ వాట్? రిలేటివ్ ప్రొనౌన్. ఈ టూ సెంటెన్స్ ని దేంతో జాయిన్ చేస్తాము? రిలేటివ్ ప్రొనౌన్ హూ తో జాయిన్ చేస్తాం. హూ చార్జెస్ లో ఫీజ్ అనేది ఏంటి? రిలేటివ్ క్లాస్ అనమాట. నెక్స్ట్ విచ్. విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ థింగ్స్. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ దేనికి యూజ్ చేస్తాము? ఆ సెంటెన్స్ లో థింగ్స్ గురించి మాట్లాడినప్పుడు మనము రిలేటివ్ ప్రొనౌన్ విచ్ అనేది యూజ్ చేస్తాం. దెన్ దిస్ ఈజ్ ద బుక్ I gave it to him yesterday. ఇది టూ క్లాసెస్. దిస్ ఈజ్ ద బుక్ అనేది మెయిన్ క్లాస్, I gave it to him yesterday అనేది సబార్డినేట్ క్లాస్. అనేది బుక్ గురించి డిస్కస్ చేస్తాం అంటే థింగ్. కాబట్టి మనం ఏం యూజ్ చేస్తాము? విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేసి జాయిన్ చేస్తాం. దిస్ ఈజ్ ద బుక్ కామా
which I gave it to him yesterday. Okay, this is the book అనేది మెయిన్ క్లాస్. నెక్స్ట్ ఏంటి, ఐ గేవ్ ఇట్ టు హిమ్ ఎస్టర్డే ఇస్ ద సబార్డినేట్ క్లాస్. మనకి సబార్డినేట్ రిలేటివ్ క్లాస్ దేంట్లో, రిలేటివ్ క్లాస్ దేంతో స్టార్ట్ అవుతుంది, రిలేటివ్ ప్రొనౌన్ అనమాట సబార్డినేట్ క్లాస్ లో. ఓకే, ఇక్కడ ఏంటి రిలేటివ్ ప్రొనౌన్ విచ్. ఓకే, ఈ టూ క్లాసెస్ ని మనం దేంతో జాయిన్ చేస్తాము, రిలేటివ్ ప్రొనౌన్ విచ్. అంటే సబార్డినేట్ క్లాస్ దేంతో స్టార్ట్ అవుతుంది, విచ్. ఈ క్లాస్ ని మనం ఏమంటాము, రిలేటివ్ క్లాస్ అంటామంట. ఓకే, దిస్ ఈస్ ద బుక్ కామా విచ్ ఐ గేవ్ ఇట్ టు హిమ్ ఎస్టర్డే. విచ్ ఐ గేవ్ ఇట్ టు హిమ్ ఎస్టర్డే అనేది రిలేటివ్ క్లాస్. నెక్స్ట్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సన్ ఆర్ థింగ్. దట్ అనేది పర్సన్ కానీ, అంటే సెంటెన్స్ పర్సన్ కానీ థింగ్ కానీ ఏదైనా డిస్కస్ చేసినప్పుడు మనము దట్ అనేది వాడతాం. ఎగ్జాంపుల్, సి దిస్ ఈస్ ద హౌస్ రాజు బిల్ట్ ఇట్. ఇది మెయిన్ క్లాస్. దిస్ ఈస్ ద హౌస్ అనేది, రాజు బిల్ట్ ఇట్ అనేది ఏంటి, సబార్డినేట్ క్లాస్. ఓకే, ఈ టూ క్లాస్ దేంతో జాయిన్ చేస్తాము, యూజింగ్ ద రిలేటివ్ ప్రొనౌన్ దట్. దిస్ ఈస్ ద హౌస్. Okay, comma that Raju built it. Okay, this is the house and main class. Raju built it అనేది subordinate class. Relative class దేంతో స్టార్ట్ అవుతుంది, that అనే రిలేటివ్ ప్రొనౌన్ తో. దీన్ని మనం ఏమంటాము, that Raju built it అనేది రిలేటివ్ క్లాస్. ఓకే, this is the house, comma that Raju built it. ఈ విధంగా టూ సెంటెన్స్ ని మనము రిలేటివ్ ప్రొనౌన్ యూస్ చేసి జాయిన్ చేస్తాం. ఓకే, whose, ఇట్ ఈస్ ఏ పొజెసివ్ రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, whose అనేది దేనికి వాడుతూ, పొజెషన్ అంటే మనది, మన సొంతము అనడానికి అలాంటి సెంటెన్సెస్ లో మనము whose అనేది వాడతాం అనమాట. ఓకే, హీ ఈస్ ద లక్కీ బాయ్, హిస్ ఎస్సే గాట్ ఫస్ట్ ప్రైజ్. ఓకే, ఇక్కడ ఏంటి మెయిన్ క్లాస్, హీ ఈస్ ద లక్కీ బాయ్ అండ్ హిస్ ఎస్సే గాట్ ఫస్ట్ ప్రైజ్. ఇట్ ఇస్ ద సబార్డినేట్ క్లాస్. ఓకే, ఈ రెండు సెంటెన్స్ ఎలా జాయిన్ చేస్తాము, హీ ఈస్ ద lucky boy, comma ఏం రాస్తాము, whose. Okay, instead of pronoun we are using what, relative pronoun. Whose essay got first prize. Okay, he is the lucky boy, main class. Whose essay got ఫస్ట్ ప్రైజ్ అనే దాన్ని ఏమంటాము, రిలేటివ్ క్లాస్. ఓకే, దిస్ క్లాస్ స్టార్ట్స్ విత్ వాట్, రిలేటివ్ ప్రొనౌన్ హూస్. దేంతో స్టార్ట్ అయింది ఆ క్లాస్, రిలేటివ్ ప్రొనౌన్ తో అనమాట. నెక్స్ట్ whom it is used to join the two classes together and it is the object of the second class. whom అనేది దేనికి వాడతాము, టూ సెంటెన్సెస్ జాయిన్ చేయడానికి, అండ్ whom అనేది ఆబ్జెక్ట్ ఇన్ ది సెకండ్ సెంటెన్స్. See the example, he is our teacher, I was talking about him. ఎలా జాయిన్ చేస్తాము, he. ఇక్కడ ఎగ్జాంపుల్, he is our teacher, I was talking about him. He is our teacher అనే మెయిన్ క్లాస్, I was talking about him అనేది సబార్డినేట్ క్లాస్. దీస్ టూ క్లాసెస్ ని మనము whom అనే రిలేటివ్ ప్రొనౌన్ తో జాయిన్ చేస్తాం అన్నమాట. దెన్ హౌ, he is our teacher, comma whom I was talking about him. Okay, he is our teacher and his main class, whom I was talking about him. Okay, దీన్ని ఏమంటాం మనం, రిలేటివ్ క్లాస్. సబార్డినేట్ క్లాస్ దేంతో స్టార్ట్ అయింది, whom అనేది అంతా స్టార్ట్ అయింది. కాబట్టి మనం ఏమంటాము, whom I was talking about him అనేది రిలేటివ్ క్లాస్.